హల్లెలూయా. దేవుని యొక్క మార్గాల్ని అర్థం చేసుకోవడం. ఇవాళ ఆ అంశం మనం అనుకుంటున్నాం. దేవుని యొక్క మార్గాల్ని మనం అర్థం చేసుకుంటాం. మోషేకు తన యొక్క మర్చిపోయారు మాట మార్గములను తెలియజేసను, ఇశ్రాయేల్ జనాంగములకు తన క్రియలను కనపరిచారు. మోషేకు మార్గాలు తెరిస్తే ఆ మార్గం పట్టేశాడు. దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో అది మోషేకు అర్థమైపోయింది. దేవుడు ఏ పని ఎలా చేస్తాడో మోషేకు అర్థమైపోయింది. ఈ పనిలో నేనేం చేయాలి అనే సంగతి ఆయన బాగా అర్థమైపోయింది. దేవుడు ఏ టైంలో ఎలాగ ఆదుకుంటాడు, దేవుని మార్గాలు పట్టేస్తాడు. కాబట్టి ఆయన కంగారు పడలేరు. ఆయన జీవితంలో కంగారు పడకుండా నిబ్బరంగా నిదానంగా వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీయులకి అలా కాదు, కనబడాలి. అక్కడ మన్నా కనబడితేనే తప్ప అమ్మ దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండదు వాళ్ళకి. ప్రియులారా, ఒక సూచన కనబడాలి. ఆ బండ నుంచి నీళ్ళు వస్తేనే తప్ప ఆ దేవుడు మాకు కాచి కాపాడుతాడనే నమ్మకం వాడికి లేదు. క్రియలను బట్టి క్రియలు వాళ్ళకి కావాలి. దేవుడు అంటున్నాడు, నీకు ఒక మార్గం ఉంది, నాకు ఒక మార్గం ఉంది, దేవుడికి ఒక మార్గం ఉంది, మనకు ఒక మార్గం ఉంది. అయితే నీవు దేనిని లేదా దేవుని మార్గాన్ని ఎన్నుకొని దేవుని మార్గంలో ప్రయాణం చేస్తావా, లేకపోతే నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావా? నీ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తే ఆ మార్గం యొక్క మంచి చెడ్డలంతా బాధ్యత నువ్వే తీసుకోవాలి. నీవు ఎన్నుకున్న మార్గం ఆ రీతిగా నా మార్గాన్ని ఎన్నుకుంటే దేవుడు ఏమంటున్నాడు, నా మార్గాన్ని ఎన్నుకుంటే ఆ మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు మంచి చెడ్డలు ఒడిదొడుకులు బాధ్యత నాది అంటున్నాడు. సో 2 మార్గాలు మనం చూస్తున్నాం. ఒక మార్గం మన ముందు ఉంది, 2 మార్గాలు మన ముందే ఉన్నాయి. 2 మార్గాలు మన ముందరే ఉన్నాయి. అయితే ఏ మార్గాన్ని మనం ఎన్నుకుంటాము అనే దాని మీద మన భవిష్యత్తు, మన నిర్ణయాలు ఆధారపడతాయి. నా మార్గాన్ని ఎన్నుకుంటే ఆ మార్గం గుండా వెళ్ళే బాధ్యత నాది అంటాడు పరమాత్ముడు. ప్రియులారా, యోబు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనే వెళ్ళే మార్గము ఆయనకు తెలియను. ఆఖరిగా సువర్ణం వలె నేను మారుదును. అగ్నిలో అగ్నిలో పుటం వేయబడిన తర్వాత నేను సువర్ణం వలె మారుదును. నేను వెళ్ళే మార్గం వేరు, ఆయన మార్గం నా మార్గం అది ఆయన చెప్తున్నాడు. ఆయన మార్గం ఎన్నుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మన జీవితం పట్ల కలిగిన దేవునికి ప్లాన్స్ ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు అప్పుడు నెరవేర్చబడతాయి. దేవుడికి ఆలోచన ఉంది కాబట్టి మాకు అన్ని చేసేస్తాడు, చేయలేడు. కారణం నువ్వు నీ మార్గంలో వెళ్ళిపోతున్నావు ఉండగా దేవుడు తన కార్యాలు నీ మార్గంలో ఉంటుండగా చేయలేడు. దేవుని మార్గాన్ని మనం ఎన్నుకుంటే నాకు మీ పట్ల అనేకమైన మంచి గ్రంథం 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ అవి హానికరమైనవి కావు. దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ పట్ల నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి. అయితే మీరు నా మార్గాన్ని ఎన్నుకున్నప్పుడే నా ఆలోచనలు నేను నెరవేర్చగలను. మీ పద్ధతిలో మీరు సాగిపోతే నా ఆలోచనలు నేను మీ పట్ల నెరవేర్చలేను అంటున్నాడు. దేవుని వందనాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అన్ని విషయాలు ముందుగానే దేవుడు ఎలా జరుగుతాయనే దేవుని మార్గాన్ని మనం ఎన్నుకుంటే ముందుగా ఇదిగో నువ్వు ఫలానా చోటుకు వెళ్తావు, ఫలానా చోట నీకు ఇది ఇల్లు కట్టుకుంటావు, నువ్వు ఫలానా దగ్గరికి వెళ్తావు, నీకు కారు కొనుక్కుంటావు, నువ్వు ఫలానా దగ్గరికి వెళ్తావు, ఫలానా రోజు నాడు నీకు ఉద్యోగం వస్తుంది, ఫలానా రోజు నాడు నీకు కోర్టు కేసు క్యాన్సిల్ చేసేస్తాడు, ఫలానా రోజు నాడు పోలీస్ స్టేషన్లో నీ మీద ఉన్న అభియోగాలు క్యాన్సిల్ అయిపోతాయి చెప్పడు దేవుడిని అనుసరిస్తున్నప్పుడు అవేమి బయటపడవు. జాతకాల్లాగా మాకు ఇవాళ పొద్దున్న లేవగానే కొంతమంది ఇవాళ
ఏంటంటే వర్జ్యం ఎప్పుడు ఉంది, పిల్లి తుమ్మిందా, పిల్లి తుమ్ముతుందో లేదు తెలియ, పిల్లి తుమ్మిందా, ఎలక కనబడ్డదా అని ఇవన్నీ చూస్తారు. దేవుడు అలా చెప్పడు. ఇవాళ వెళ్తున్నప్పుడు ముందుగానే ఒక ముసలమ్మ, ఆ రోజుల్లో సంగతి టీవీలో వచ్చేస్తుందేమో తెలియదు, ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఏమయ్యేదంటే మేము ఆడుకునేవాళ్ళం, ఇలా రోడ్ల మీదే పరిగెట్టేవాళ్ళం, ఆడుకునే దొంగ పోలీసులు ఆట ఆడుతున్నప్పుడు మా ఆ రోజుల్లోనే గుండు కొట్టించుకునేవారు. అదే మెయిన్గాను మా బాపనమ్మలేదు, గుండు కొట్టించుకునేవారు. అయితే అంటే భర్త చచ్చిపోతే విధవరాలు గుర్తు అయితే కానీ చాలా చెడ్డగా కూడా ఆ గుండు కొట్టించుకున్నోళ్ళు కానీ మనం వెళ్తున్న పని చేస్తున్నప్పుడు కనబడితే ఒరే మన పని అయిపోయింది, ఇప్పుడు పని అవ్వదు అనుకుంటారు. ఒక ఒక చెడ్డ గుర్తుగా చేస్తారు. మా అన్నయ్య మేము ఆడుకున్నాం, పరిగెడుతుంటే మా అన్నయ్య నేను పరిగెడుతున్నాం, దొంగ పోలీసులు కదా. ఈ లోపల ఒక ఆమె గుండు కొట్టుకొని ముసుగేసుకొని వస్తుంది. ఆమె చూడరే మన పని అయిపోయిందిరా అన్నాడు మా అన్న. అదే దొరికిపోయాము. ఆడ అందరూ దొరికిపోవడం రెండు వస్తాయి. సో ఏదో కాకతాళీకం జరిగింది, కానీ అవి దేవుడు అలాగే బయలుపరచడు. నీకు ఫలానా రోజు ఉద్యోగం వస్తుంది గ్యారెంటీగా ఏం చెప్పు, నువ్వు నన్ను వెంబడించు అంటాడు. నువ్వు సింపుల్గా నన్ను వెంబడించు, నేను నీ గురించి శ్రద్ధ తీసుకుంటా, నేను నీ యొక్క మంచి చెడ్డలు చూస్తా, అన్ని విషయాలు ముందుగా ఎలా జరుగుతాయనేది దేవుడు చెప్పేస్తే మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. దేవుడు చెప్పేస్తే ఏమవుతుందో చెప్తాను. ఇక దేవుని మనకు నమ్మిక ఉండదు. దేవుని నమ్మాల్సిన అవసరం అని చెప్పేశాడు కదా, జాతకం అంతా చెప్పేశాడు కదా. పుట్టిందని చచ్చే వరకు అంతా చెప్పేస్తే ఇక దేవుడు ఎందుకు మనకి, దేవుడు అక్కర్లే, ఇది ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచారు, అవసరం లేదు. రెండవది, దేవుని అసలు నమ్మాల్సిన విశ్వాసం దేవుని మీద ఉంచవలసిన అవసరం కూడా లేదు. దేవుడు నువ్వు నరకానికి వెళ్ళిపోతా అని చెప్పిస్తాడు అనుకో, నువ్వు ఇలాగ వెళ్తావు, పలానా రోజు కాలు ఇరుగుతుంది, పలానా రోజు చెయ్యి ఇరుగుతుంది, అతను ఉద్యోగం ఊడిపోద్ది, అతను నువ్వు చచ్చిపోతావు అంతా చెప్పేశాడు అనుకో, ఇక దేవుడు నమ్మడానికి కాలు ఇరుగుతుందిగా, చెయ్యి ఇరుగుతుందిగా, చచ్చిపోతావుగా, నరకానికి పోతావు అన్నాడుగా, ఇక దేవుడు నమ్ము. కాబట్టి ప్రియులారా, దేవుడు అన్ని విషయాలు చెప్పడం, నీ జీవితం నువ్వు నీ చేతిలో నువ్వు ఖచ్చితంగా మలుచుకోగల. దేవుని వాక్యం, దేవుని దర్శనం అన్నీ మనకు తెలుస్తున్నాయి. కాబట్టి దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తాడు. ఆయన చేతిలో పెట్టడం, అప్పుడు మనం విశ్వాసంతో ఆయన యందు నమ్మికతో మనం సాగిపోతాం. దేవుని వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనంలో మాట గుర్తు చేస్తున్నా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. కింద మాట ఇంకోటి ఉంది, ఆకాశంలో భూమిపైకి ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవుని తలంపులు వేరు, దేవుని మార్గాలు వేరు, దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు వేరు. అవి చాలా ఉన్నతమైనవి, చాలా ఘనమైనవి, మన ఊహకు అందనంత విశాలమైనటువంటి ఆలోచనలు. దేవుని ఆలోచనలు మన తలకాయ ఇంతే, మన ఆలోచనలు ఇంతే. దేవుని ఆలోచన సూర్య చంద్ర నక్షత్రాదులు మహావిశ్వం భూమండలం కాకుండా ఈ యొక్క గ్యాలాక్సీస్ అన్నీ కూడా సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయి. ప్రియులారా, నా తలంపులు మీ తలంపులు, నేను నా తలంపులు ఏంటి లెక్కలేసుకుంటున్నా. ఈ చర్చికి వెళ్తే ఏమి ఇస్తారో, అక్కడ వెళ్తే లేకపోతే అడ్డం మానేయాలి, ఇది నా లెక్కలు. కానీ దేవుని తలంపు కాదు, శూన్యములు సృజించిన వాడు ఆయన. దేవుని వందనాలు. హల్లెలూయా. నీకు అసాధ్యం అనేది సాధ్యం చేసేవాడు ఆయన. దేవుని వందనాలు. హల్లెలూయా. నీవు ఈ కార్యం జరగదు అనుకుంటున్నావు, పరమాత్ముడు చేసి పారేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్లు అంటారు నీకు పిల్లలు పుట్టరు అంటారు. ప్రియులారా, పరమాత్ముడు అద్భుతం చేస్తాడు. అద్భుతంగా నీకు సంతాన ప్రాప్తి అయిపోతుంది. దేవుని వందనాలు. హల్లెలూయా. ఈ జబ్బు పోదంటాడు డాక్టర్.
దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఎలా పోతాం మనకు తెలియదు. కాబట్టి దేవుని తలంపులు వేరు. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ అల్లరా. కానీ దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత బతుకు నేర్చుకుంటాం, జీవితం నేర్చుకుంటాం. కాబట్టి దేవుని తలంపులు ఆ టైంకి ఏం చెప్పాలి, ఎలా బలపరచాలి, ఎలా నడిపించాలి అనేది దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గము అంత ఎత్తులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమండలంలో మనం ఉన్నంత కాలం, భూమి మీద మనం ఉన్నంత కాలం దేవుని అవసరం మనకి మాట్లాడరే ఉంది. దేవుని స్తోత్రం. మనల్ని దేవుడు అలా నిర్మించాడు. దేవుని యొక్క మనల్ని నిర్మించిన విధానం చూడగా భయమును ఆశ్చర్యం. ఇండిపెండెంట్ అయిపోదాం అనుకుంటా, ఇండిపెండెంట్ మైండ్ ఇస్తాడు సైతాన్ గాడు. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని ఎలా నిర్మించాడంటే మన యొక్క ప్రతి అవసరం నిమిత్తం దేవుని మీద మనం ఆధారపడే రీతిగా, నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ గలవాడు, దయ గలవాడు, కృప గలవాడు, ఆయన బలవంతుడు. ఆయన నీ ప్రతి అవసరాన్ని తీర్చుతాడు. ఆ రీతిగా పరమాత్ముడు మనల్ని, ఆయన ఆ రీతిగా మనల్ని నిర్మించాడు. బైబిల్ చెప్పినదేమనగా విశ్వాసం వల్ల నీతిమంతుడు ఏమవుతాడు? విశ్వాసం వల్ల నీతిమంతుడు జీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే చదివా 103వ కీర్తనలో మాట ఇప్పుడే గుర్తు చేస్తాను. 7వ వచనంలో మాట, ఆ పరమాత్ముడు మోషేకు తన మార్గములను, ప్రియులారా, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. ప్రియులారా, ఆ మార్గం మోషేకు అర్థమైపోయింది కాబట్టి ఆయన సముద్రం దగ్గర కూర్చొని నిలబడ్డాడు. కంగారు పడిపోవడం లేదు, భయపడిపోవడం లేదు. ఎందుకు? ఆ టైంకి ఏం చేయాలో దేవుడు చేసి ఆదుకుంటాడు. ప్రియులారా, ఆయన విడిచిపెట్టడు. అది ఆ నమ్మకం కుదిరిపోయింది. ఆయన మార్గాలు తెలిసిపోయాయి. ఇశ్రాయేలుకి అలా కాదుగా, అమ్మో పొద్దున్న తెల్లారిపోతుంది, ఇక చీకటి పోగానే ఏం చేయాలి, ఈ అరణ్యంలో ఎక్కడ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఎలా బతుకుతారా బాబు, తిండి లేదు, తిప్పలేవు, పిల్లలతో చచ్చిపోతాను అనుకున్నాడు. కాబట్టి పరమాత్ముడు ఆ మన్నాను ఇలాగ వేసేసరికి అమ్మ బతికారా బాబు అంటున్నాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు దేవుడా నీకు వందనాలని. అంతవరకు దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఇంకా భోజనం పెట్టలేదని చూస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, వాళ్ళు ఆ క్రియలు కావాలి, వాళ్ళ క్రియలు, ఆ క్రియలు చూస్తేనే తప్ప ప్రతి విషయంలో కూడా వాళ్ళకి నమ్మకం కుదరడం లేదు. చేసే పనులు చూస్తే తప్ప దేవుని మార్గాలు ఇశ్రాయేలీయులకి అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వారికి మిరాకిల్స్ కావాలి, వారికి వండర్స్ కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు కావాలి. అప్పుడే దేవుని నమ్ముతాం. దేవుని తెలుసుకుంటా ఒక రకం, దేవుని క్రియల ద్వారా దేవుని అర్థం చేసుకుంటా ఇంకో రకం. ప్రియులరా, ఇది విశ్వాసం. చూడకుండా నువ్వు నమ్మేస్తున్నావు. విశ్వాసం అనేది దేవుని క్రియలు చూసిన తర్వాత నువ్వు నమ్ముతున్నావు. 2 రకాలండి. యేసయ్య చాలా జనసమూహాలు యేసయ్యను వెంబడించినప్పుడు వాళ్ళందరూ యేసుస్వామిని వెంబడించడానికి మెయిన్ కారణం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. అవి చూసిన తర్వాత వారికి నమ్మకం. వాక్యంలో మనం చూస్తాం, తుఫాన్ తగ్గిన తర్వాత ఆ శిష్యులు ఈయన ఎవడో అమ్మో అని అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఆయన కార్యాలు చూసిన తర్వాత జనాల్ని నమ్మడం మొదలెట్టారు. కొంతమంది అలా కాదు, ఆ యేసయ్య వాక్యం వినగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకోసం ఈ లోకానికి వచ్చాడు, సృష్టికర్త ఆయన, ఆ మాటలు వినగానే వాళ్ళకి ఆటోమేటిక్గా నమ్మకం కలిగిపోయి వాళ్ళు దేవుని యందు ఉన్న ఆ విశ్వాసం వేరే రకమైన విశ్వాసాలు కొన్ని తేడాలు ఉన్నాయి. యోహాను ఓ దినాన్ని కబురు చేశాడు, నువ్వేనా రావాల్సిన వాడివి, ఇంకోడు ఉన్నాడా? ప్రియులారా, అప్పుడు యేసు స్వామి ఏం చెప్పాడు? ఈ గుడ్డివారు చూస్తున్నారు, గుడ్డివారు
నడుస్తున్నారు. ఇంకా 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 దెయ్యాలు పట్టిన వారికి దెయ్యాలు వదిలిపోతున్నాయి. ఇవన్నీ చూసాగా వెళ్ళి ఎవరో చెప్తే ఆయనకి అర్థమైపోద్దని చెప్పాడు. ప్రియులారా, శిష్యులు ఈ మాటలు వెళ్ళి యోహాను దగ్గర చెప్పారు. ఆయనకి అర్థమైపోయింది ఈయన మెస్సయ్య అని. కాబట్టి ప్రియులారా, చూడకుండా విశ్వసించడం వేరు, చూసి విశ్వసించడం రెండు రకాలైనగా మనం చూస్తున్నాం. దేవునితో నడక ప్రారంభించగానే అంతా దేవుడు చూపెట్టడు. దేవుని స్తోత్రం. చూపెట్టేస్తే మనకు విశ్వాసం ఉండదు. చెప్పేసానుగా, దేవుని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. మధ్యలో అలా బయలుపరుస్తూ ఉంటాడు. జీవిత యాత్ర సాగినప్పుడు, మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా బయలుపరుస్తూ, అప్పుడు మనం భలే అబ్బో కొంప మునిగిపోయింది అనుకుంటాం. అప్పుడు మనం చూస్తాం ఆశ్చర్య కార్యం. ఎరికో పట్టణం కూలిపోలేదు, వాళ్ళు అక్కడ ఉంటే పట్టణం కూలే. వీళ్ళు యోర్దాను నది దాటి వస్తే పట్టణం కూలే. వారు యోర్దాను నది చుట్టూ, ఆ యొక్క ఎరికో కోట చుట్టూ 6 సార్లు రోజును కేకలేసి ఆర్భాటం చేసి తిరిగేస్తే మౌనంగా తిరిగినట్టున్నారు. మర్చిపోయారు అప్పుడప్పుడు. ప్రియులారా, తిరిగేస్తే కోట కూలిపోలేదు. హల్లెలూయా. సరి అయిన టైంకి దేవుడు కోటను కూలగొట్టాడు. ప్రజల యొక్క మన ఆ యొక్క సైనికులు అంతా కూడా ఇక ఎవరు చంపక్కర్లేదు, ఎవరు ఏం చేయక్కర్లే, వాళ్ళే నిర్జీవుల్లా పడిపోయారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క విషయాలు అవి నడుస్తున్న కొలది, మన యాత్ర సాగుతున్న కొలది మనకు బయలుపరచబడుతూ ఉంటాయి. దేవుని పనిలో ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఉంటాయని, దేవుని సేవలో నాకు దేవుడు నా పనికి రా అని చెప్పాడు, పిలిచాడు. పిలిచినప్పుడు ఈ సేవలోనే చాలా ఒడిదుడుకులు ఉంటాయని ఎప్పుడు చెప్పలే. ఓ యెహోవా దేవుడు పిలుస్తున్నాడు, రాజాదిరాజు పిలుస్తున్నాడు అనేసి హ్యాపీగా వచ్చేస్తుంటాం. ప్రభు ముందు చెప్తే ముందే చెప్పేస్తాడు అనుకోండి. చెప్పేస్తే ఏమవుతుంది? దేవా యేసయ్యా, నీవంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే చాలా ప్రేమ, కానీ నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తాను, కానీ ఒకటి మాత్రం చేయను. వాక్యం బోధించడం నా వలన కాదు అని చెప్పేసి ఉండేవాడు. ప్రియులారా, ఈ వాక్యం రాత్రిపాలు కూర్చొని దాన్ని ధ్యానించాలి. బజార్కి వెళ్ళకూడదు, బీచ్లకి వెళ్ళకూడదు, సినిమాలకి వెళ్ళకూడదు. వాక్యంలో ఏముందో ఈ ప్రజలందరూ వస్తారు, వారికి బోధించాలి. దేవుడా, వాళ్ళకి ఆ వాక్యమో ఈ పనులన్నీ నా వలన కుదరదు. రెండవది, చాలామంది పాస్టర్లు చూసాగా, ప్రజలకు కావాల్సిందేదో వాళ్ళందరూ కూడా ఆ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా ఆవిడ కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నాకు ఇల్లు కావాలి ప్రార్థన చేయండి, నా పొలం కావాలి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా పెళ్లి కావాలి ప్రార్థన. ఆ పాస్టర్ని పట్టుకొని తినేస్తారు, కానీ పెళ్ళైన తర్వాత ఎవరు కనబడరు, ఇల్లు వచ్చిన తర్వాత కనబడరు, ఆ యొక్క ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు కనబడరు. ఇలాగ ఉంటుంది బతుకంతాను. ఆ దెయ్యాలు వదలగొట్టండి అంటారు, ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత అమ్మ పోద్ది, ఆ దెయ్యం మాకు పట్టుకుంటుంది. ఇలాగ ఉంది పాస్టర్ గారి గొడవ. కాబట్టి దేవుడా నాకెందుకు ఈ గొడవ అంతా అని నేను చెప్పేసి ఉండేవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలా చెప్పడు. వాళ్ళకి ఏమి పనులన్నీ చేయించుకుంటారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా పొమ్మంటారు. దేవుడా కృతజ్ఞత లేదు, ఏం చేస్తాం, ఎలా బతుకుతాం ఈ తిప్పలని. కాబట్టి ప్రియులారా, దేవుడు ముందుగా చెప్పడం. బతుకులో రహస్యాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చెప్తే ఏమవుతుంది? దేవుడా నువ్వు నాకు చాలా ఇష్టం, కానీ ఆ పని మాత్రం నాకు చెప్పొద్దట కదా. మన బతుకులు అలా నేర్చుకుంటాం మనం. కాబట్టి ప్రియులారా, నా వలన ఏదో ఒక ఉపకారం జరగాలి. పెళ్ళి అవుతుంది అనుకోండి, చాలా గమ్మత్తు ఉంటుంది. పెళ్ళి అవుతున్నప్పుడు పాస్టర్ గారు ఆ పెళ్లి కూతురేమో మేకప్కి వెళ్ళిపోద్ది, గంట లేట్గా వస్తుంది. ఆ తర్వాత పెళ్లి కొడుకు ఎలాగా ఎక్కడో చెట్టెక్కి కూర్చుంటాడు, ఆడిదికి వస్తాడు. ఈ పాస్టర్ గారేమో, పాస్టర్ గారు భార్య, పాస్టర్ గారు పెద్దలు డింగు డింగుళ్ళు ఆడుతూ ఎక్కడ అక్కడ పెండల దగ్గర ఉంటాం, తాపిగా వస్తారు. సరిగ్గా ఎన్ని గంటలుగా వస్తారు? సరిగ్గా 12:30కి వస్తుంది పెళ్లి కూతురు.
వచ్చేసరికి ఇలా కూర్చోబెట్టగానే పెళ్లి పేద ఒకటి పరిగెట్టుకొని వస్తాడు. పాస్టర్ గారండి 10 నిమిషాలు పెళ్లి ముగించేయండి. ముగించేస్తే స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చి భోంచేసి పోతారు. ఇది ఇది పాస్టర్ గారు గొడవ. డ్యూటీలు వెళ్ళిపోవాలి, సెకండ్ షిఫ్ట్. తూతు మంత్రాల కింద పెళ్ళిళ్ళు, ఆ తూతు మంత్రాలకి బతుకులు. భక్తితో ఆ యొక్క మరి అది చేయడానికి అవకాశం లేదు, వాగ్దానాలు లేవు. వాగ్దానాలు తీసేసి తూతు అని కట్టేసి పుండ్రా అని చెప్పేస్తాం. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి గొడవ. పెళ్లి రోజే కలిసి ఉంటారు, ఆ మరుసటి రోజు ఇద్దరు తనుకోవడమే. భార్యాభర్త లేదు, బుల్లు తనుకోవడం. పెళ్లి చేసుకున్నారు ఎందుకురా అంటే తనుకోవడానికి, ఇంకా ఎవరు దొరకలేదు వాళ్ళకి. ఇలాగుంటుంది చాలామంది యొక్క పరిస్థితి. ఇది పాస్టర్ల పరిస్థితి. ఇవన్నీ దేవుడు కానీ ముందే చెప్పేసి ఉంటే, నాలాంటి పాస్టర్లు దేవుడా నాకెందుకు లేదు, ఇంట్లో కూర్చుంటా, అప్పుడప్పుడు ఎవరిని పిలిస్తే వెళ్తా, లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ముందుగా ఏది చెప్పడు. హల్లెలూయా. మోషేతో దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరోతో మాట్లాడు, నా ప్రజలను తీసుకుపో అన్నాడు. బాగానే ఉంది. మోషే అంతే అనుకున్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆరంభమైంది అసలు కథ అంతాను. నువ్వెవడురా, నీ దేవుడెవడవరా అని మొదలెట్టాడు. ప్రియులరా, పొద్దున్నే లేవాలి, రక్తం అయిపోయిందా లేదా, నీళ్లు 10 అద్భుతాల సంగతి మీకు ఏమైనా గుర్తుందా? ఒకరోజు అంటే ఈగలే, ఒకరోజు కప్పలు, ఒకరోజు ఈగలు, ఒకరోజు భలేగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ హాల్ నిండా ఈగలే. ఇలాగనేసరికి ఈగ, ఇలాగంటే ఈగ, ముక్కులో ఈగ, నోట్లో నోరిప్పుతే ఈగ, పేలు. బాబా అలాంటి అనుభవాలు ఇచ్చాడు. ప్రియులరా, ఎవరైనా అలాంటి అనుభవాలు పొందారో తెలియదు. ఊళ్ళంతా పేళ్ళు. నేను ఆడవాళ్ళు అప్పుడప్పుడు డేలేగా అనుకోవడం తెలుస్తున్నాయి. ఊళ్ళంతా పేలు తీసుకున్నాడు ఎవరిని నేను అక్కడ చూడలే. దేశం అంతా కూడా చచ్చింది. ప్రియులరా, అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు, ఆఖరిగా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రథమ సంతానం ఎవడో చనిపోవాల్సి వచ్చింది. అలాంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడితే అప్పుడు దండం పెట్టి పంపించారు. కానీ ఏది కనపడడం లేదు. మోషేకు రేపు ఏమవుతుందో తెలియదు. రేపేమీ అవ్వకపోతే మోషే తలకాయి ఏమవుతుంది, పట్టయిపోతుంది, అంతే. అలాంటి ఏమీ చెప్పలే. ఫరో హృదయం కఠినపరుచుకుంటాడని దేవుడు ముందుగా చెప్పలేదు. ఆ యొక్క రకరకాల జబ్బులు దేశం మీదకి వస్తాయని చెప్పలేదు. తీరా ప్రజలందరినీ తీసుకొని నువ్వు బయటికి వెళ్తే ఎర్ర సముద్రం అడ్డంగా ఉంటుంది చెప్పలేదు. ఇవన్నీ కూడా ఆ తర్వాత ఏమి చెప్పలే. వెళ్ళి నా ప్రజలు తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఎలా తీసుకెళ్ళిపోతాడు? ప్రియులరా, దేవుడు సింపుల్గా ఏం చెప్పాడంటే అది చెప్పాడు. కాబట్టి ఏమీ డీటెయిల్స్ ఇవ్వలే. అయితే మోషే ఇంకా వెళ్ళక ముందే, మోషే ప్రతి స్థలములోనూ మోషే వెళ్ళే ప్రతి స్థలములోనూ దేవుడు ముందుగా ఉన్నాడు. మోషేకు దేవుని మార్గాలు తెలుసు. ఖచ్చితంగా దేవుడు ఈ మాట ఇచ్చాడంటే, ఈ పని చేయమన్నాడంటే ముందుగా ఆయన అక్కడ ఉంటాడు. ముందుగా తోవ తెరుస్తాడు, ముందుగా కార్యం చేసేస్తాడు. నువ్వు నిమిత్త మాత్రుడుగానే అక్కడికి వెళ్తున్నావు. దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకుంటావు. దేవుని యొక్క మార్గాలు బాగా తెలుసు. అక్కడ ఏమేమి జరుగుతుందో దేవుడే దగ్గరగా ఉండి జరిగించాడు. ఏమేమి జరుగుతుందో దేవుడే జరిగించాడు. ప్రియులారా, దేవుని వందనాలు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు మోషేతో, మనతో, నన్ను వెంబడించు. హల్లెలూయా. దేవుని వెంబడించకుండా మనం దేవుని వెంబడించకుండా మనం ఏమి సాధించలేం. నన్ను వెంబడిస్తే మీరు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం.
నన్ను వెంబడిస్తే మీరు వర్ధిల్లుతారు. అదే కదా 29వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 29:11 ఇందాక మనం చూసుకున్న మాట. మీరు నా ఆలోచనలు చాలా మంచివి మీ పట్ల. నా ఉద్దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాను, మిమ్మల్ని తెలివైన వారిగా చేస్తాను, మిమ్మల్ని తలగా చేస్తాను, మిమ్మల్ని నాయకులుగా చేస్తాను. మీరు బానిసలుగా ఎక్కడ ఉండకుండా మీరు ఇల్లు కట్టుకుంటారు. అదే అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే మీరు ఇల్లు కట్టుకుంటారు, మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు, మీ పొలాలు మీకు ఉంటాయి. ఇవన్నీ నాకు మంచి ఉదయం, మీకు మంచి ఉద్యోగం ఉంటుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నన్ను ఇందాక చెప్పాం కదా, 2 మార్గం. ఒకటి నీ మార్గం, మన స్వంత మార్గం. నా మార్గంలో నేను వెళ్తానా, లేకపోతే దేవుడు నాకు ఈ మార్గం చూపెడతాను, ఈ మార్గంలో వెళ్తాం. నీ మార్గంలో నువ్వు ఎన్నుకోని మార్గంలో నువ్వు వెళ్తే నీ తిప్పలు నీవి, నీ కష్టాలు నీవి. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు వెళ్తే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నీ మంచి చెడ్డల బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆయన నేను నడిపించే నీ గమ్యాన్ని ఆయన చేరుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దాన్నే వెంబడించడం అంటాం మనం. దేవుని వందనాలు. హల్లెలూయా. వెంబడించడం అంటే ఏంటి చెప్తున్నా. ప్రియులారా, నన్ను వెంబడించండి అన్నాడు. కాబట్టి దేవుడు నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి ఆయన వెంబడి ఎవరిని? అబ్రహాముని పిలిచాడు. నీ ఇల్లు వదిలేయి, నీ దేశాన్ని వదిలేయి, నీ బంధువులను వదిలేయి, నన్ను వెంబడించన్నాడు. ఎలా వెంబడించడం? అబ్రహాము ఇలాగా నా వెనకాల ఈయన వస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆయన తెలియదు. తెలుసా? ఆయనకి తెలియదు. నేను ఎక్కడ తిరుగుతానో తెలుసా? తెలియదు. ఆయన పని అంటే ఏంటి? నా వెనకాతల నన్ను వెంబడించడమే. ఆయన ఆలోచిస్తున్నాడా? ఆయనేమి ఆలోచించడంలే. నేను ఆలోచిస్తున్నా, నేను తీసుకెళ్తున్నా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన, నేను ఎక్కడ ఆగితే ఆయన ఆగిపోవాలి. వెంబడించడం అంటే అది వెంబడించడం. నా వెంబడి రావాలి. ఆయన సొంత ఆలోచన లేదు, సొంత ఉద్దేశాలు లేవు, సొంతంగా ఏం చేద్దామని లేదు. ఎవరి ఆలోచన? నా ఉద్దేశం. నేను ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగాలి. అది అలాగా పరమాత్ముడు ఆయన నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించేటటువంటి వాళ్ళకి వెనకాతల నోటికి ఏం ఆలోచన ఉండదు. గురువుగారు వెళ్తుంటే వెనకాతలు వెళ్ళిపోవడమే, వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఆగడమే, ఆయన ఏం పెడితే తినడమే. వెంబడించడం అంటే అది. యేసయ్యను మనం వెంబడిస్తున్నాం అనగా ఆయన వెనకాతల మనం సాగిపోవడమే. అంతేగాని మన సొంత ఆలోచనలు పెట్టుకుంటే అది వెంబడించడం కాదు. మన సొంత ఉద్దేశాలు పెట్టుకుంటే అది వెంబడించడం కాదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి పరమాత్ముడు నన్ను వెంబడించండి. వినండి, ఆయనకు ప్రియులరా వెంబడించండి అని చెప్పాడు. మంచి ఉద్దేశాలు నాకు ఉన్నాయి, నాకు మంచి ప్లాన్స్ ఉన్నాయి మీకోసం. ఆ ప్లాన్స్ అన్నీ కూడా నెరవేర్చేవాడిని నేను. ఆ ప్లాన్స్ నావి, దాన్ని నెరవేర్చేవాడు నేను. కాబట్టి మీరు చేయవలసింది నన్ను వెంబడించడమే. మేము ఎక్కడికి వెళ్తున్నామనే ఉద్దేశం నీ ప్లాన్ ప్రకారం కాదు. ఎవరికి ఉంది? దేవునికి ఉంది ఆ ప్లాన్, దేవుని ప్లాన్. ఈయన ఈ వెనకాతలు వెంబడించే వారికి ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామనేది కూడా వెనకాతలు వెంబడించేవాడికి తెలియదు. ఆయన వెంబడి వెళ్ళాలి. నన్ను వెంబడించడం, నడవడం మాత్రమే. వినండి, నేను యేసు స్వామిని 52 సంవత్సరాలుగా వెంబడిస్తున్నాను. నాకు తెలియదు, చిన్నగా ఆరంభమైంది జీవితం, సేవా పరిచర్య. వెంబడిస్తున్నా, అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాను, ఏం చేయమంటే అది చేశాను, ఏం మాట్లాడమంటే మాట్లాడాను. అనేకమైన అద్భుతాలు జరిగాయి. దేశ విదేశాలు వెళ్ళాను,
నేను ఎప్పుడు కూడా అమెరికా వెళ్తానని, నెదర్లాండ్స్ వెళ్తానని, అమెరికాలో పాస్టర్లను అభిషేకిస్తానని, అమెరికాలో తెల్లవాళ్ళ సంఘాల్లో నేను వాక్యం చెప్తానని కల్లో ఊహించలేను. ఆయన వెంబడించడం మాత్రమే. ఆయన వెంబడిస్తే 50 సంవత్సరాలుగా వెంబడిస్తూ ఉన్నాను. సక్సెస్ఫుల్ లైఫ్. నా జీవిత యాత్ర హల్లెలూయా సక్సెస్ఫుల్గా సాగిపోతుంది. అనేకమైన ఒడిదుడుకులు ఈ లోపల అనేకమైన ఒడిదుడుకులు ఉన్నాయి, అనేకమైన కష్టాలు ఉన్నాయి. నా స్వజనులే నన్ను నాపై నిందేశారు, నా వాళ్ళే నన్ను అవమానపరిచారు. అన్నీ ఉంటుండగా లైఫ్లో మాత్రం సక్సెస్. ఫైనల్గా జీవితంలో మనం మంచిగా అభివృద్ధి చెందుతూ సాగిపోయాం. కాబట్టి ప్రియులారా, ఆయన కోరుకునేది ఏంటంటే ప్రతి దినము ఆయనపై ఆధారపడి ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. నా వెంబడి రండి తండ్రి ఇంటికి, తండ్రి ఇంటికి, తండ్రి ఇంటికి. నా వెంబడి రండి తండ్రి ఇంటికి, అచ్యుతానందమానందమే, అచ్యుతానందమానందమే. నా తండ్రి ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. నా తండ్రి ఇంటిలో ఎంతో సంతోషం, అచ్యుతానందమానందమే, అచ్యుతానందమానందమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియులారా, నాకేమి తెలియకపోయినప్పుడు, ఏమీ అర్థం కాకపోయినప్పుడు ఆయన వెంబడించి పోవడమే మన బాధ్యత. దాన్ని ఏమంటారో తెలుసా? విశ్వాసం అంటారు. దాన్నే విశ్వాసం. ప్రియులారా, మనలో అనేక ప్రశ్నలు వస్తాయి. వాటిని అట్టిపెట్టి ఆయన వెంబడించే అనుమానాలు వస్తాయి, అనేక ప్రశ్నలు వస్తాయి. అవన్నీ కూడా పక్కన పెట్టాలి. మోషే భక్తుడు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాల అరణ్యవాసం, ఆవాసం, ఈ వాసం చేస్తాడు. ప్రియులారా, అప్పటికి తన జీవిత రహస్యం ఆయన బయలుపరచబడాలి. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, నా గమ్యం ఏమిటి, నేను చేయవలసిన పని ఏమిటి? నువ్వు చేయవలసిన పని ఫరో దగ్గరికి వెళ్ళాలి, బానిసత్వంలో ఉన్న ప్రజలను తీసుకురావాలి, వాళ్ళని వాగ్దాన దేశాన్ని తీసుకువెళ్ళాలి, వాళ్ళ కోసం నువ్వు శ్రమ పడాలి. అది ఆ గమ్యం, ఆ రహస్యం ఆయనకి 80వ సంవత్సరంలో అర్థమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఉంచిన దేవుని ప్లాన్, ఆ మోషే పట్ల దేవుని యొక్క ప్లాన్ చాలా అంతవరకు ఆయనకి అర్థం కాలేదు. ప్రియులారా, నువ్వు చనిపోవు. నీ ప్లాన్, దేవుడి యొక్క ప్లాన్, నీ బ్రతుకులో దేవునికి మంచి ఉద్దేశం ఉంది, మంచి ఆలోచన ఉంది. ఇర్మియా గ్రంథంలో చదవండి, 29వ అధ్యాయంలో చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. ఆ దేవునికి మంచి ప్లాన్ ఉంది నీ పట్ల. ఆ దేవుని యొక్క ప్లాన్ నెరవేర్చబడే వరకు నువ్వు చనిపో. దేవుని ప్లాన్లన్నీ నెరవేర్చబడిన తర్వాత అప్పుడు నువ్వు పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు మంచి వృద్ధాప్యమందు నీ పితరుల యొద్దకు నువ్వు చేర్చబడతావు. నీ ప్లాన్, దేవుని యొక్క ప్లాన్లు చాలా ఉన్నాయి. ప్రియులారా, ఏమో అనుకుంటాం, జోక్గా అప్పుడప్పుడు అంటుంటాం. కానీ ఒక ప్లాన్లో హాగరు యొక్క కుమారుడు, హాగరు తర్వాత ఇష్మాయిల్ వంశస్థులందరూ కూడా దేశంలో వర్ధిల్లారు. రెండవ కుమారుడు ప్రియులారా షారా కుమారుడు ఇస్సాకు, ప్రపంచం అంతా వర్ధిల్లారు. ప్రియులారా, ఆ తర్వాత మూడో ఆమె మర్చిపోయారు మీరు,
కెతూరా మినిస్ట్రీ పెట్టకండి ఎవడును, కానీ కెతూరా సంగతి చెప్తున్నా. కెతూరా యొక్క కుమారులు ఆమె చాలా వర్ధిల్లారు. తూర్పు దేశం జ్ఞానులు కెతూరా కుమారులు. ప్రియులారా, వాళ్ళకి తెలుసు ఎవరి తూర్పు దేశం జ్ఞానులకి ఒక ఆయన మా పితరుడైన అబ్రహాము గర్భంలోంచి లోకనాథుడు వస్తాడన్న సంగతి కెతూరా కుమారులు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రయాణమే వచ్చారు. తూర్పు దేశం జ్ఞానులు యమ్మీన్లో ఉన్నవారు, ఆయా ప్రాంతాల్లో కెతూరా సంతానం. కాబట్టి దేవుని యొక్క ప్లాన్ ప్రపంచం అంతా కూడా తన అబ్రహాము సంతానంతో దేవుడు నింపేయాలి. అది ఆయన ఆలోచన. ఆ ప్లాన్ నెరవేర్చబడే వరకు ఆయన చనిపోలేదు. 175 సంవత్సరాలు జీవించి హ్యాపీగా వెళ్ళిపోయాడు. దేవుని వందనాలు. కాబట్టి నీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఓ ప్లాన్ ఉంది. అవన్నీ నెరవేర్చబడే వరకు మనం మరణించము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మన పితరుల దగ్గరికి మనం వెళ్తాం. దేవునికి వందనాలు. రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఒక్కసారి చదువుదాం. ఇలాగుంది, 11వ అధ్యాయము 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరములు. దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క ఆ యొక్క గంభీరమైనది, మనకు తెలియదు. బాహుల్యం గంభీరమైన ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆ తర్వాత ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. మనకు కనబడవు ఆయన మార్గాలు, అర్థం కావు ఆయన మార్గాలు. ఇందాక చదివాక నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుని స్తోత్రం. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాగా, అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు ఏమన్నాడు? నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరు. ఆయన దేశం చూపెట్టాడా? నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళన్నాడా? లేదు. ఏ దేశం చూపెట్టలే, ఏ ప్రాంతం చూపెట్టలే. నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళనులే, నేను తీసుకువెళ్తాను. నేను చూపెట్టే దేశానికి నువ్వు నన్ను వెంబడించన్నాడు. ఆయన అన్నీ వదిలేసి దేవుని వెంబడించాడు. కానాన్ దేశానికి అనేక మజిలీలు వేసుకుంటూ అనేక ప్రాంతాల్లో వెళ్తూ కానాను దేశాన్ని దేవుడు ఆయన్ని, ఆ ఇశ్రాయేల్ దేశాన్ని నడిపించాడు. ప్రియులారా, ఈ దేశం నీది, ఈ మ్యాప్లో పెట్టి ఇదిగో ఈ మొక్క నీది తీసుకో అని చెప్పలే. అసలు అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్తున్నాడు. అబ్రహాంకి ఎక్కడ అస్సలు ఏమీ తెలియదు, వెంబడించాడు. ఇందాక వెంబడింపడం అందుకే చూపెట్టాను. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్తా కూడా ప్రయాణం అయ్యాడు. అలా వెళ్ళడం, నీ ఇల్లు, నీ భార్య, నీ ఇల్లు, నీ బంధువులు, నీ సంసారం, నీ యొక్క పట్టణం విడిచిపెట్టి అలాగ వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది వెంబడించడం. దేవుని స్తోత్రం. నీకు అంతా చెప్పాలనే రూల్ లేదు. ప్రియులారా, దేవుని వెంబడించేటప్పుడు నువ్వు నాకు ఏమీ చెప్పవద్దు. దేవుని మనం ఏం చెప్పడానికి వీలే. దేవుడా నాకు ఎక్కడ తీసుకెళ్తున్నావు, దేవుడా ఇదేంటి ఇక్కడ పెట్టావు, దేవుడా అదేంటి అక్కడ పెట్టావు అని అడగడానికి వీల్లేదు. వెంబడిస్తున్నావు నువ్వు, నీ స్వంత జ్ఞానం కాదు అది. సో దేవుని వెంబడించేటటువంటి మనం ఇదేంటి, నువ్వు దేవుడి మీద చడుకుంటుంటారు, కొడుకుంటుంటారు, నాకు ఈ కష్టం వచ్చేసింది, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటుంటాం. దేవుడు వెతుక్కోవడం కాదు, దేవుడు నేను తీసుకెళ్తున్నాడు. అబ్రహాం జీవితంలో నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, నన్ను వెంబడించు, నీ కొరకు ఇది నా ప్లాన్. అబ్రహాం చెప్పిందేంటి? ఇది నా ప్లాన్, నువ్వు నాకేం చెప్పొద్దు, నాకేంతో మాట్లాడదు, నన్ను వెంబడించన్నాడు. నీకు అంతా చెప్పాలనే రూలు లేదు. దేవుని స్తోత్రం. రూల్ లేదు. అయితే నా ప్లాన్ నీకు చెప్పవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి
వాళ్ళు వెంబడించారు. అది దాన్ని విశ్వాసం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని స్తోత్రం. 100% దేవుడు నమ్మేశాడు. కాబట్టి ఆ విశ్వాసం, ఆ నమ్మిక ఎంతవరకు వచ్చిందంటే కుమారుని కూడా బలిచ్చాడని సిద్ధపడిపోయాడు. దేవునికి తెలుసు ఆయన ఏం చేయాలో తెలుసు, ఎక్కడ తీసుకెళ్లాలో తెలుసు, ఎలా బతికించాలో తెలుసు, ఏం చేస్తాడో ఆయన ఇష్టం. నేను వెంబడిస్తున్నాను, ఆయన చెప్పాడు చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గములు ఎంతో సుందరమైనవి నాయనా. నీ మార్గములు రమ్యమైనవి. ప్రియులారా, మనం ఒకసారి చూస్తాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ యొక్క తలాంతుల యొక్క సంగతులు మనం చూస్తున్నాం. ప్రియులారా, కనుక ఆ తలాంతులు ఒకడికి 5 తలాంతులు ఇచ్చారు, ఇంకోడికి 2 ఓకే, ఇంకోటి 2 తలాంతులు ఇచ్చారు, ఇంకోటి 1 తలాంతు. ప్రియులారా, ఎవరి యోగ్యతలను బట్టి ప్రతి వానికి ఆయన తలాంతులు ఇచ్చాడు, అనుగ్రహించాడు. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి గమనించండి. తలాంతులు ఇచ్చేటటువంటి మెయిన్ రీజన్ వారికి ఒకటికి 5, వాడు 2, వాడు 1 ఇవ్వడానికి కారణం ఆ యజమాని తెలుసు వీడు 5 తలాంతులు ఇస్తే వీడు పనిచేయగలడు, సామర్థ్యంగా పనిచేయగలడు. ఇంకోటికి 2 తలాంతులు, వీడు 2 తలాంతులు ఇస్తే పని చేయగలడు, అది వాడగలడు, బిజినెస్ చేయగలడు. $1 మిలియన్, ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తే ఈయన వ్యాపారం చేయగలడు. 20 కోట్ల రూపాయలు ఇస్తే చేయలేడు. ప్రియులారా, దేవునికి ఆ సంగతి తెలుసు కాబట్టి, ఆ యజమానికి ఆ సంగతి తెలుసు కాబట్టి, ఆ 2 తలాంతులు ఇచ్చిన వాడికి ఆ సామర్థ్యం, ఆయనకున్న కెపాసిటీ ఏంటి, 2 తలాంతులను తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసి దాంట్లో డబ్బు సంపాదించి అది అభివృద్ధి చేసే సామర్థ్యం వాడికి ఉంది. ఆ 2 తలాంతులు వాడు ఏం చేశాడు, ఇంకో 2 తలాంతులు ఎక్స్ట్రా సంపాదించి ఆయన ఆ యజమానుడు వచ్చేసరికి ఏమన్నాడు, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, ఇంకో 2 తలాంతులు నేను ఎక్స్ట్రా ఇదిగో 4 తలాంతులు. సామర్థ్యం పెరిగింది. ప్రియులారా, కష్టపడ్డాడు, సామర్థ్యం పెరిగింది. 5 తలాంతులు వాడు ఏం చేశాడు, ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. ఆ 5 తలాంతులు వాడికి యజమానుడికి తెలుసు, వీడికి 5 తలాంతులు ఇస్తే వీడు అభివృద్ధి పరుస్తాడు, వాడు వర్ధిల్లుతాడు. ప్రియులారా, కాబట్టి 2 తలాంతులు ఇచ్చిన వాడు 5 తలాంతుల వరకు కూడా మేనేజ్ చేయగలిగే స్థితికి ఎదిగాడు. ప్రియులారా, ముందైతే అటువంటి కెపాసిటీ ఆయనకి లేదు. ఇక్కడ 5 తలాంతులు వాడు ఏం చేశాడు, 5 తలాంతులు తీసుకున్నాడు, ఎక్సర్సైజ్ చేశాడు, నమ్మకంగా పని చేయటం వలన, ఆయన నేర్పరితనాన్ని ఆయన ఉపయోగించడం వలన, రాత్రి పగలు కష్టపడటం వలన ఆయన 5 తలాంతుని అభివృద్ధి పరిచాడు. ప్రియులారా, బద్ధకస్తుడు కాలేదు, అపనమ్మకస్తుడు కాలేదు. ఈ తలాంతులు నేను అభివృద్ధి పరచాలి, దాన్ని రాత్రి పగలు కష్టపడ్డాడు, అభివృద్ధి పరిచాడు, వర్ధిల్లాడు, 10 తలాంతులు సంపాదించాడు. ప్రియులారా, ఆ యజమానుడు వచ్చిన తర్వాత ఆయన, భలా మంచి దాసుడా, నువ్వు ఈ విషయంలో గొప్పగా చేస్తావు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మనం తలాంతుల్ని, సామర్థ్యాన్ని ఇదంతా కూడా శక్తిని, సామర్థ్యాన్ని పెంపొందించుకునేటటువంటి ఒక ఉపమానం. సంఘంలో ఉన్నటువంటి మన సమస్య అంతా కూడా, దేవుడు వారికి ఇది ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, నాకు కూడా ఇల్లు ఇస్తాడు. నీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, దేవునిలో నీకు ఉన్నటువంటి ఆ యొక్క తలాంతులు పెంచుకోవాలి. నేను ఒకప్పుడు సాదాసీదా ఒక విశ్వాసిగా, ఒక సాదాసీదా భక్తుడిగా ఉండాను.
దేవుడు నాకు చూశాడు, వీడు వెళ్తున్నాడు, రోడ్డు మీద వెళ్ళాడు, ట్రాక్స్ ఇస్తాడు, అలా బజార్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో ప్రార్థన చేస్తాడు, ఈయనకి ఇంకో తలాంతి ఇవ్వాలి, స్వస్థపరచువారం ఇచ్చాడు. ఆ తర్వాత నలుగురికి ఈయన సువార్త చెప్తున్నాడు కాబట్టి సువార్థికుడు కాకుండా పాస్టర్ చేయాలన్నాడు. పాస్టర్ చేసిన తర్వాత రాత్రానిక ప్రార్థన, పగలానిక ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు చూశాడు, వీడిని మంచిగా ఆస్తిపడు చేయాలి, నలుగురికి ఉపకారం చేస్తున్నాడు కాబట్టి వీడు హాస్టల్స్ పెట్టాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇంటికి 10 మంది వస్తున్నారు, 10 మంది భోజనం పెడుతున్నాడు. మా ఇంట్లో ఎప్పుడు భోజనాలే, వచ్చిన వాళ్ళు అందరికి భోజనం పెడతాం కాబట్టి 10 మంది భోజనం పెడుతున్నాడు కాబట్టి బస్తాలు బస్తాలు బియ్యం ఇవ్వాలి, బస్తాలు బస్తాలు పనోళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ ఇంట్లో పనోళ్ళు లేకపోతే ఈయన పని చేస్తాడు, మా ప్రార్థన చేయడం మానేస్తాడు, సువార్త మానేస్తాడు. 10 మంది పనోళ్ళని ఇస్తే వంట చేసిన వాళ్ళు కావాలి ఆయనకి. ప్రియులారా, మాకు వంట చేసిన వాళ్ళు ఎందుకు కావాలి? దేవుని సేవ కోసం కావాలి. మేము దేవుని సేవకి వెళ్ళాలి, రాత్రి పగలు పని చేయాలి, దేవుడే చూస్తున్నాడు కాబట్టి వంటోళ్ళు కావాలి, సహాయం చేసేవాళ్ళు కావాలి. ఈయనకు కారు ఇస్తే మంచిది. దేవుడు అనుకుంటున్నాడు, కారు ఇస్తే ఊర్లో వెళ్తాడు, అక్కడ సువార్త చేస్తాడు. నీ తలాంతులు, నీ సామర్థ్యాన్ని నువ్వు పెంచాలి, వర్ధిల్లాలి. 5 తలాంతుల వాడు ఆ పని చేశాడు, కష్టపడ్డాడు, ఎక్సర్సైజ్ చేశాడు, అది చేశాడు. దేవుని యొక్క పనిలో సాక్షిగానో సువార్థికునిగానో దేవుని మహిమార్థమే ఎప్పటికప్పుడు వాడుతూనే. నువ్వు ఒక బ్యాంక్ ఉద్యోగం మానేసి నాతో వచ్చే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియులారా, చర్చ్లో మన యొక్క సమస్య అంతా కూడా, నీ సమస్య దేవుని కొరకు నువ్వు ఏదో ఒక సాక్షిగాను ఏదో పని చేస్తుంటే ఆ తలాంతు పెంచుకుని నీకు ఆ తలాంతులు ఇచ్చాడు. రక్షణ పొందిన ప్రతి వానికి తలాంతులు ఇచ్చాడు. వాడు సోమరుడు ఒకడు ఉన్నాడు, వాడేం చేస్తాడు? వాడికి తలాంతి ఇచ్చాడు, వాడి సామర్థ్యం ఒక తలాంతే. ఆ తలాంతు నువ్వు కష్టపడు, 2 తలాంతులు చేయి, 3 తలాంతులు చేయి, దేవుడు వర్ధిల్ల చేసి ఉండడు. వాడేం చేసి సోమరుడు, బద్ధకస్తుడు. సంఘంలో బద్ధకస్తుడు పనికిరారు, దేవుని పనికిరారు అంటున్నారు. ఈ బద్ధకస్తుడు తీసుకొని చెట్టు కింద దాస్తాడట. ఏంటి తలాంతం తిని గొయ్యి తీసి దాస్తాడు. మనకిచ్చిన తలాంతులు ఏం చేస్తున్నా? ఇవాళ సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నా, నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేస్తున్నావు? పక్కింటోడు చిన్న సాక్ష్యం చెప్తున్నావా? జబ్బోడి దగ్గర ప్రార్థన చేస్తున్నావా? అయ్యో మీ బంధువులు ఎవరికి రక్షణ లేదు, ఎప్పుడైనా చిన్న సాక్ష్యంగా ఎప్పుడైనా చెప్తున్నావా? సో యూజ్ యువర్ టాలెంట్, నీ సామర్థ్యాన్ని నువ్వు వాడు. అకస్మాత్తుగా నాకు కారు లేదు, అకస్మాత్తుగా నేను కోటీశ్వరుని అయిపోలేదు, అకస్మాత్తుగా పెద్దలు కట్టే లేదు. ఇదంతా కూడా దేవుడు నన్ను చూసి నీకు వర్ధిల్లుతాయి తప్ప, వీడు వర్ధిల్లుతాయి తప్ప, వీడి కారు ఉంటే తప్ప పై ఊర్లు వెళ్ళాడు, అలిసిపోతాడు. పై ఊరు వెళ్తే అక్కడ ఇంక సువార్త ఏం చేస్తాడు? కొండల మీదకి వెళ్ళాలి. సువార్త ఏం చేస్తాడు? 10 మందికి భోజనం పెట్టాలి. ఆడికే తిండి లేకపోతే ఇంకోటికి ఏం పెడతాడు? అనాథ శరణాలయం పెట్టాలి. వాడికే లేకపోతే అనాథులకి ఏం పెడతాడు? హల్లెలూయా. సామర్థ్యం, మనకి ఆశ ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా జరుగుతాయి. ప్రియులారా, ఇక్కడ ఆయనతో కూడా అదే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు లే, నాతో ఉన్నాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాను. మన ప్రియులారా, ఆ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడిన మాట టైం అయిపోతుంది. ఒక పక్క టైం ఎప్పుడు కంట్రోల్లో ఉండదు, అన్ని కంట్రోల్ చేయగలం కానీ ఒకటే కంట్రోల్ చేయలేకపోతున్నాం టైం. అది అసలు కంట్రోల్లో లేకుండా పోతుంది. 12వ అధ్యాయం. ప్రియులారా, ఇలాగన్నాడు దేవుడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి. ఎప్పుడు? నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. ఎప్పుడు? నేను నీకు అప్పచెప్పిన పని నువ్వు సామర్థ్యంగా చేయము. ఎప్పుడు? నాకు నువ్వు వెంబడించి నేను ఏ మార్గంలో వెళ్ళమంటున్నానో ఆ మార్గంలో నువ్వు
తెగించి వీళ్ళు అప్పుడు ఏం చేస్తానంటున్నాడు? గొప్ప జనంగా చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని దేవుడా నేను ఇక్కడ కూర్చుంటాను, నాకు బంగ్లా ఇచ్చే, దేవుడా ఇక్కడ నేను కూర్చుంటాను, నాకు కారు ఇచ్చే అంటే కారు రాదు, బంగ్లాలా ఉన్నది కూడా ఊడిపోద్ది. దేవుని స్తోత్రం. సంగమా, నీ తలాంతులు, నీకున్న వరాలు, నీకున్న సామర్థ్యం, నీకున్న నేర్పరితనం ఏం చేస్తున్నావు? ఇవాళ ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను గొప్పవారిగా చేస్తాను. దేవుడు నిశ్చయంగా, ఆయన మంచి ఆలోచన ఉంది. అబ్రహాం పట్ల మంచి ఆలోచన ఉంది. గొప్పవారిగా చేస్తానని ఆలోచన. నేను దీవిస్తాను, నీవు ఒక్కడివైతే నేను దీవిస్తానన్నాడు. సైతాను కూడా దీవించగలడు. దేవుని వందనాలు. ప్రియులరా, సైతాను కూడా దీవించగలడు. లూకా సువార్త 4వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తాం. సైతాను రాజ్యాన్ని ఇవ్వగలడు. ఈ భూరాజ్యములన్నీ కూడా నావే అన్నాడా లేదా? యేసయ్యతోనే అన్నాడు, ఈ భూరాజ్యములన్నీ నావే. ఆ శక్తిని ఇవ్వగలడు, అధికారాన్ని. ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానంటే అధికారం ఇస్తున్నా. నీకు అధికారం ఇవ్వగలడు. సైతాను ఇచ్చే దీవెనలను దేవుడిచ్చే దీవెనలుగా చాలాసార్లు పొరపాటు పడతాం మనం. సైతాను ఇచ్చేటటువంటి వర్ధిల్లుటను దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడనే పొరపాటు చాలామంది పడతారు. కొన్ని దీవెనలు మన కీడు చేస్తాయి. ప్రియులారా, అది దేవుని వల్ల వచ్చిన ఆశీర్వాదాలు కావు. ప్రతి దీవెన దేవుని వద్ద నుంచి వచ్చినవి కానే కావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 8వ వచనం. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించ. ఎప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, మార్గాల్ని, ఆయన పద్ధతుల్ని నువ్వు ఆచరిస్తే అప్పుడు నీ మార్గం వర్ధిల్లుతుంది. ఆ మార్గం వర్ధిల్లుట దేవుని పద్ధతిలో నువ్వు వర్ధిల్లుతున్నావు. బైబిల్ యొక్క సిద్ధాంతం ప్రకారం వర్ధిల్లుతున్నావు. ప్రభు ఒకటి చెప్తున్నాడు. ఇక అంటే మంచిగా నువ్వు వర్ధిల్లుతున్నావు, చెడ్డగా కూడా వర్ధిల్లుతావు. ఇట్స్ ఎ గుడ్ సక్సెస్. దేవుల్లో ఉన్నప్పుడు మంచిగా వర్ధిల్లుతున్నావు, చెడ్డగా కూడా వర్ధిల్లుతారు. సైతాను నిన్ను కొన్నిసార్లు వర్ధిల్ల చేస్తాడు. మంచిగా వర్ధిల్లడం, చెడ్డగా వర్ధిల్లడం అనే సంగతి చాలామందికి తెలియదు. వర్ధిల్లుట మంచిగానైనా చెడ్డగానైనా కూడా ఉండొచ్చు. ఈ లోకంలో కొందరు వర్ధిల్లుతారు కానీ వారు చెడ్డగా వర్ధిల్లుతూ ఉన్నారు. బ్యాడ్ సక్సెస్ అంటాం ఇంగ్లీష్లో. వారు వర్ధిల్లిన పద్ధతి, మార్గము చెడ్డ మార్గం. చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. నేను కూడా వ్యాపారం చేస్తానని దుర్వ్యాపారమును మొదలుపెట్టాడు. చిన్న కుమారుడు అంటే ఆ వ్యాపారంలో పోయాడు. చాలామంది దుర్వ్యాపారాలు చేసి మస్తుగా సంపాదిస్తున్నారు. ప్రియులారా, చెడు వ్యాపారాలు, నల్లమందు అమ్ముతారు, గంజాయి అమ్ముతారు, స్మగ్లింగ్ చేస్తారు, మస్తు డబ్బు సంపాదిస్తారు. ఆ వచ్చిన డబ్బుతో వాడు రాజకీయ నాయకుడు అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు, ఎంపీ అయిపోతాడు, రాజ్యాధికారం వాడి చేతిలోకి వచ్చేస్తాడు. ఎంపీ అయిపోయిన వాడు అంతటితో ఊరుకుంటాడు, మినిస్టర్ అయిపోతాడు, పోలీసులు కంట్రోల్ చేస్తాడు, ఆ గుండాగిరి చేస్తాడు, ల్యాండ్ కబ్జా చేస్తాడు. రోజు పేపర్లో చూస్తున్నదే ఇది. అదంతా కూడా కోటీశ్వరుడు. ఇవాళ ఇక్కడ ఉన్నాడు కోటీశ్వరుడు, అకస్మాత్తుగా అయిపోయాడు. ఉన్న ఒక అమ్మాయినో అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయాడు. 2 కోట్లు ఇస్తావా, పీక తీసేసాదా అంటాడు. అది బ్యాడ్ సక్సెస్. 2 కోట్లు వచ్చేసే వాడి చేతిలోకి. అపార్ట్మెంట్ కడుతుంటాడు ఎవడో, ఒరే నీ అపార్ట్మెంట్లో 4 అపార్ట్మెంట్లు నాకు రాసిస్తావా, నిన్ను ఎత్తుకెళ్ళిపోయేదా అంటాడు. ఉన్న పాలంగా 4 అపార్ట్మెంట్స్ వాడి చేతిలోకి వచ్చేస్తాయి.
కోటీశ్వరుడు అయిపోయాడు. ప్రియులారా, బ్యాడ్ సక్సెస్, గుండాగిరి, దౌర్జన్యం, మత్తు మందులు అమ్మడం, స్మగ్లింగ్ చేయడం. అమ్మాయిని ఎవరినో స్మగ్లింగ్ చేసిందాడు, బంగారం ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ అమ్మాయినేమో పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు జైల్లో కూర్చుంది అమ్మ. లేదు, ఆమె బంగారం అక్కడి నుంచి ఎత్తుకొచ్చింది, ఈ పోలీసులు ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయారు. హల్లెలూయా. మీకు తెలియదు అనమాట, పేపర్లు చూడడం లేదు. అయితే కొన్నిసార్లు పేపర్లు కూడా చూస్తూ ఉండాలి. ఎవడెవడిని ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు తెలుస్తూ ఉండాలి. అవన్నీ సైతాన్ పనులే. ప్రియులారా, ఆ సక్సెస్ కొన్ని ఈ రాజనీతి వాళ్ళ రేపు ఏముంది? ఈ పార్టీ వాడు ఇప్పుడు ప్రభుత్వం చేస్తే ఆ పార్టీ వాడు చెప్పాడు, ఆ తర్వాత ఆ పార్టీ వాడు వస్తాడు, ఆడు ప్రభుత్వం చేసి ఈడు చెప్పాడు. ఇది రాజనీతి. ప్రియులారా, సైతాను వారికి అభివృద్ధి కలిగింపజేసి ఈ అభివృద్ధి ఓ మూట తీసుకెళ్ళి గుడుక్కని పడేస్తారు. ఎక్కడ అర్థం కాదు. మనం మూటలు ఎత్తేగా, మూటలు కట్నాలు కానుకలు ఇస్తే ఆ మూటలు ఎక్కడికి వెళ్తాయో తెలుస్తాయి. కొంతమంది నిలువు దోపిడీ ఇస్తారు. నిలువు దోపిడీ అంటే అసలు అర్థం కాదు. నిలువు దోపిడీ అంటే నా వెండి నా బంగారం ఒంటి మీద ఉన్నటువంటి సమస్తము నీకు అర్పితామి. హల్లెలూయా. అది ఆ నిలువు దోపిడీ సంగతి చర్చిలో ఎత్తే రేపటి నుంచి అంత ముక్కు పుడుకులు తీసి చెవుడు పువ్వులు తీసి చర్చకు వచ్చేస్తా. నిలువు దోపిడీ ఇవ్వక్కర్లేదని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియులారా, ఎందుకు వచ్చిందో ఆ నిలువు దోపిడీ సంగతి తెలియదు కానీ హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆ సైతాను ఆశీర్వాదాలు. ఆడిచ్చిందంతా ఒక కట్ట తీసుకాడు పడేయడం. ఆడు 10 కోట్లలో 20 అడుగులు బంగారం వచ్చేస్తుంది దుబాయ్ నుంచి. కాబట్టి ఈ బంగారం కానీ దేవుడా తీసుకో. సైతాను ఆశీర్వాదం. ప్రియులారా, ద బ్యాడ్ సక్సెస్ అది దేవుని వల్ల జరిగింది కాదు. దేవుని వందనాలు. ప్రియులారా, తప్పుడు పద్ధతుల్లో సంపాదించిన ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి దేవుని వల్ల కలిగిందని భ్రమ. సైతాను భ్రమ కలిగిస్తూ ఉంటాడు. సైతానుతో వారి ప్రాణాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నా ప్రాణం, నా సమస్తం నీకు ఇస్తాం, నీకున్నంత నాకు ఇవ్వు. అదే యేసయ్యతో కూడా వాడు అన్నాడు, నాకున్నంత రాజ్యం, వైభవం, బంగారం, రత్నాలు, నా అధికారం నీకు ఇస్తాను, నీ ప్రాణం దాసోహం చేయి. ప్రియులారా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? హల్లెలూయా. వట్టి అభివృద్ధి కొరకు నీవు మందిరానికి వస్తూ ఉంటే నీవు అభివృద్ధి పొందిన తర్వాత ఏం చేస్తావో తెలుసా? మందిరానికి రావు. ప్రియులారా, వచ్చి దేవుని వద్ద వచ్చి ప్రార్థన చేయం. అభివృద్ధి పొందిన తర్వాత చేసే పని అది. ప్రియులారా, తర్వాత ఏమవుతారు? వాళ్ళు బయటికి వెళ్తారు, అభివృద్ధి కోసం వచ్చారు, అభివృద్ధి పొందారు, ఇక దేవుని మందిరాన్ని రారు, తర్వాత భ్రష్టులు అయిపోతారు. లైఫ్ ప్లాన్ చేసుకోవాలి. హానోకు ప్రతి చిన్న విషయంలో దేవుని వెంబడించాడు, దేవుని వెంట నడిచాడు. ఒక లోకం సంపాదించుకుని దాని ప్రయోజనం ఏమీ లేదని తెలుసుకోవాలి. నన్ను బిషప్ గారిని పిలవండి, నన్ను పాస్టర్ గారిని పిలవండి, లేదా నన్ను పేరు మీద పిలవండి, అది ఏమి గొప్పతనం కాదు. కానీ నాకు కావలసినంత కూడా నేను పరలోకానికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మన ఫైనల్ టార్గెట్, మన గురి పరలోకానికి వెళ్ళాలి. దేవుని సేవ చేయకుండా నీవు వర్ధిల్లగలవు. దేవుని యందు నమ్మికగా ఉండకుండా, దేవుని పరిశుద్ధత ఫాలో అవ్వకుండా నువ్వు కోట్లు సంపాదించగలవు. బిల్ గేట్స్ ఉన్నాడు, కోటీశ్వరుడు. విశాఖపట్నం సిటీనే కొనేయగలడు.
బిల్ గేట్స్ ఉన్నాడు, ప్రియులారా అదానీ ఉన్నాడు, స్ట్రీట్ ప్లాంట్ కొనేస్తున్నాడు, ఆ పోర్ట్ కొనేస్తున్నాడు, నిన్ను కొనేస్తాడు. అదానీ, అంబానీ, రకరకాలైన పేర్లు. ఇంకా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం టీవీలో అమితాబ్ బచ్చన్. ఎవరినైనా కొనేగాడు. వాడే పరిశుద్ధత, పవిత్రత, దేవుని వెంబడిస్తున్నారా? సైతాను కూడా వర్తిల్ల చేయగలడు. ప్రియులారా చాలా మంది ఉన్నారు, బాక్సర్స్ ఉన్నారు. ఒక్కసారి రింగ్లో